చాలామంది క్రైస్తవులు యోగా చేయటం తప్పే ఉంది అని మొదలు పెడుతూ ఉన్నారు. క్రైస్తవత్వంలో యోగా అనేది లేదు. రెండోది, క్రైస్తవత్వంలో మెడిటేషన్ అంటే ఒకవేళ మనం దేవుని మననం చేసుకోవటం అనేది ఖాళీ చేసుకోవటం ద్వారా జరగదు, అది నింపటం ద్వారా జరుగుద్ది. నింపటం ఏంటి అని అంటారేమో, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని దాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఆ వ్యక్తి నీటి కాలువలో ఎవరిన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనిదంతయు సఫలమగును. యోగా అనేది సార్వత్రికంగా విశ్వవ్యాప్తంగా చాలామంది పాటించడానికి ఇష్టపడుతున్నారు. దానికి కూడా అంతర్జాతీయంగా గుర్తింపును తీసుకురావాలని చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యోగాను చేసేటువంటి వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే అది మెదడుకు మంచిది, శరీరానికి మంచిది, ఇట్స్ ఏ ఫిట్నెస్ కాన్సెప్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ అలాంటి ఆలోచనలో ఉన్నట్లయితే పొరపాటే. ఎందుకనంటే యోగా అనేది ప్రాథమికంగా హిందూ సిద్ధాంతంలో బాగా చొచ్చుకుపోయి ఉన్నది. యోగా అనేది హిందూ సిద్ధాంతములోంచి బయటకు వచ్చింది. కాబట్టి హైందవ ధర్మాన్ని నుంచి యోగాను వేరు చేయలేం. హైందవ ఆలోచనలోంచి, మతపరమైనటువంటి తాత్వికమైనటువంటి ఆలోచనలోంచి యోగాను వేరు చేయలేం. కాబట్టి అది కేవలం ఒక ఫిట్నెస్ అని అనుకుంటే పొరపాటు. నేను ఈ ఉదాహరణ చెప్తాను. చికెన్ లేకుండా చికెన్ బిర్యానీ వండలేం, వెజిటబుల్స్ లేకుండా వెజిటబుల్ బిర్యానీ వండలేం. హైందవ సిద్ధాంతపు ఆలోచనలు లేకుండా యోగాను మనం చేయలేం. ఎందుకంటే దాంట్లో అది చొచ్చుకుపోయి ఉన్నది. ఇంతకీ దాంట్లో చొచ్చుకుపోయి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటూ ఉంటారేమో. వేదాల్లో ఉన్నటువంటి సారాంశం బట్టి మానవుల్లో రెండు రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి. ఒకటి కంటికి కనబడేది, రెండోది కంటికి కనబడంది. కంటికి కనబడేదాన్ని ప్రకృతి అని అంటారు, విజిబుల్ అన్నమాట. రెండోది కంటికి కనబడని దాన్ని పురుష అని అంటూ ఉంటారు. అంటే ప్రాణము, ఆత్మ, జీవము ఇవన్నీ కూడా. అయితే వేదిక్ అండర్స్టాండింగ్ని బట్టి ఈ పురుష అనేది పవిత్రమైనది, అది బ్రహ్మన్ అంటే సార్వత్రికమైనటువంటి ఆత్మతో అది కలిసిపోవడానికి ప్రయత్నం చేసేది. ప్రకృతి అనేది ఈ ప్రపంచంలో ఇరుక్కుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది, అది పాపభూయుక్తంగా ఉంటున్నది. కాబట్టి సంఖ్య అనేటువంటి తత్వవేత్త నుంచి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఈ రెండింటినీ కనుక మనం వేరు చేయగలిగినట్లయితే పురుష అనే దాన్ని మనము మోక్షంలోకి నడిపించగలుగుతాం. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి చిక్కుల్లోంచి మోక్షంలోకి నడిపించగలుగుతాం. అంటే జీవన చక్రంలోంచి మనము తప్పించుకోగలుగుతాం. ఈ ప్రక్రియనే యోగా అంటూ ఉంటారు. దీన్ని చేయడానికి మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసినటువంటి తత్వవేత్త సంఖ్య అనొచ్చు. అయితే దాన్ని పతంజలి అనేటువంటి ఆయన అనుకరించి ప్రస్తుతం ఉన్నటువంటి యోగాని 8 మెట్లుగా అందించడానికి ప్రయత్నం చేశాడు.